చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారండి కాలర్ నెక్ టాప్ అయినా సరే బ్లౌజ్ అయినా చూపించమని. సో మా ఫ్రెండ్ టైలర్ అనమాట, తనకి టాప్ వచ్చింది, వెంటనే కాల్ చేసింది మీ వాళ్ళకి పెట్టమని. నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ 7.5 ఇంచులు టాప్ అనమాట. నెక్ కోసము చూడండి ఇక్కడ 3 ఇంచులు తీసుకోండి నెక్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి ఓపెన్ ఉంటుంది. ఫుల్ షోల్డర్ 7.5, చంక డౌన్ 7.5, నెక్ కోసం 3 ఇంచులు ఖర్చులు, అది ఖర్చుల కోసం ఒక పావు ఇంచు. చంక డౌన్ వచ్చేసి 7.5 ఇంచులు. ఇలా లైన్ వేసేసుకోండి. కట్స్ టాప్ అండి. ఇక చంక డౌన్ కూడా మార్కింగ్ వేస్తుంది. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, ఖర్చుల కోసం పావు ఇంచు. చెస్ట్ వచ్చేసి 9.5 ఇంచులు. ఆ చెస్ట్ అనేది లూజు మన చంక డౌన్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. 3 కొలతలు ఉంటాయండి. చెస్ట్ మార్కింగు, నడుము మార్కింగు, హిప్ మార్కింగు. హిప్ అంటే మన పొత్తు కడుపు ఉంటుంది చూసారా, అక్కడ అనమాట. ఇక్కడ నడుము దగ్గర అన్నాను కదా, పైన ఫస్ట్ నుంచి తీసేసుకోండి 15 ఇంచులు ఖర్చులతో కలిపి. కట్స్ దగ్గర 22 ఇంచులు. ఇది కట్స్ అనమాట. కట్స్ ఎక్కడ వస్తాయంటే ఎగ్జాక్ట్గా పొట్ట దగ్గరికి వస్తాయి. పొట్ట అంటే పైన పొట్ట కాదు, కొంచెం కిందకు ఉంటుంది చూసారా పొట్ట, అది. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 9.5. కట్స్ దగ్గర లూజ్ చాలా చాలా ఇంపార్టెంటు. అక్కడ కానీ టైట్ అయిందా మనకి డ్రెస్ పాడైపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 20 ఇంచులు. ఓకేనా, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఈ మూడింటిని చెస్ట్, నడుము, హిప్పు, ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు. ఇలా మొత్తం కూడా చూసారు కదా, ఇలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం హిప్ దగ్గర ఎంతైతే తీసుకున్నామో దానికన్నా ఒక 2 ఇంచులు ఎక్కువ తీసుకుంటే కింద గేరా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ హైటు పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. దాదాపుగా 43 ఇంచెస్ అనమాట. గేరా దగ్గర ఒక 1.5 ఇంచ్ ఎక్కువ, 2 ఇంచులైనా 1.5 ఇంచ్ అయినా ఎక్కువ తీసుకోండి. అంటే మనకి హిప్ దగ్గర 20 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, కింద ఒక 22 ఇంచులు తీసుకుంటే మీకు కొంచెం అలాగా గేరా అనేది వస్తుంది. ఎక్కువ పెట్టేసకండి, ఇది స్ట్రేట్ కట్ కదా, అంటే మన టాప్ కదా, మరి ఎక్కువ పెట్టేయకూడదు. జస్ట్ 1 ఇంచ్ కంటే ఎక్కువ పెట్టినా కూడా ప్రాబ్లమే. అంటే 1 ఇంచ్ వరకే పెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోకండి. చూడండి అంత ఈక్వల్గా చెక్ చేసుకుంటుంది. ఈ మధ్యన నేను కూడా పెద్దగా కుట్టట్లేదండి, మీషోలో రివ్యూస్ చేయడం వల్ల నాకు స్టిచ్చింగ్కి టైం ఉండట్లేదు అనమాట. అందుకని మా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే తను కాలర్ అనేది చూపిస్తుంది. టైలర్ మాట, తను కూడా టైలరింగ్ చేస్తుంది. ఇప్పటి నుంచి మీకు తను రిక్వెస్ట్ చేసి ఏమైనా మోడల్స్ ఉంటే మీకు పెడతాను, ఖచ్చితంగా నేర్చుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, కింద గేర అంతా అయిపోయిందండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ వచ్చేసి మనకి అదే ఇది కాలర్ నెక్ కదా, ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఖర్చులతో కలిపి 4 ఇంచులు తీసుకుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఓపెన్ ఉంటుంది అనమాట, ఉక్స్ పెట్టుకుంటానికి, బటన్స్ పెట్టుకుంటానికి. కాలర్ కదా మొత్తం క్లోజ్ ఉంటుంది కాబట్టి మనకి కింద ఓపెన్ ఉండాలి. 3 ఇంచులండి పొడుగు. వెడల్పు చెప్పాను కదా, 3 ఇంచులు వెడల్పు. నెక్ పొడుగు వచ్చేసి 4 ఇంచులు. ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. అక్కడ నుంచి 7 ఇంచుల వరకు కింద ఓపెన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనం పట్టి వేసుకుంటాము, 7 ఇంచులు ఉంటుంది అది. ఇప్పుడు నేను కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను మీకు, అస్సలు మిస్ చేసుకోకండి. ఓకేనా, చాలా చాలా బాగుంది కటింగ్ మెథడ్. వేసుకుని కూడా చూపించమని చెప్పాను. నేను ఓన్లీ బాడీ పార్ట్ మాత్రం మీకు చూపిస్తాను, కాలర్ అదంతా కట్స్ అవన్నీ కూడా మీకు తెలిసిందే కదా. ఇలా షేప్ ఇచ్చేసి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని మీకు రౌండ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. చెస్ట్ అంటే మనకి ఎంత వచ్చిందో ఆర్మ్ లూజ్ చూపిస్తాను. షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా కొలుచుకుంటే మనకి 8 ఇంచులు రావాలన్నమాట. వచ్చేసింది తనకి. మళ్ళీ మన స్లోప్ ఇవ్వాలండి. నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకి ఖచ్చితంగా స్లోప్ ఇవ్వాలి. ఫుల్ షోల్డర్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా స్లోప్ ఇవ్వాలి. ఇలా స్లోప్ ఇవ్వాలి నెక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అనమాట. ఇలాగా చూసారు కదా, అంతే. ఇదేనండి మెయిన్ పాయింట్స్. ఫుల్ షోల్డర్ 7.5, చంక డౌన్ 7.5,
నెక్ విడ్త్ వచ్చేసి 3.5, నెక్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచులు. మరి బ్యాక్ నెక్ గురించి అడుగుతారు కదా, జస్ట్ 1 ఇంచ్ ఇస్తే సరిపోతుంది. అదికో చూపిస్తాను నేను. ఇలా నీట్గా కట్ చేసుకుని ఖర్చులతో కలిపి కట్ చేసుకోండి. ఇలాగా చాలా చక్కగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీళ్ళు హైట్ ఎక్కువ ఉంటారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి 2.5 మీటర్లు అండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి 2.5 మీటర్లు ఇక్కత్తో ఇది, అందుకని చెప్పేసి లైనింగ్ ఏం వద్దన్నారంట కస్టమర్లు. కానీ నాకు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది, కానీ మరీ నెక్ దగ్గర దలసరైపోతుంది అనమాట. ఇదిగో నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా చక్కగా అయిపోయింది. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. అంత అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 1 ఇంచు, ఈ 1 ఇంచ్ అనేది మనకి వెనక సైడు కాలర్కి అనమాట. ఇలాగా ఇలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. అంతే, ఇలాగా ఇలా రెడీ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ నార్మల్గానే 10 ఇంచెస్ అలా పెట్టమన్నారు. పెద్దగా ఏమి ఎక్కువ రాదనమాట, 2.5 మీటర్లే కదా, రాదు. ఇప్పుడు చూడండి 2 లేయర్స్ని తీసేసుకోండి. కాలర్ కూడా క్లాత్ కావాలి, అన్నీ కలిపే మనం 2.5 మీటర్ సరిపోతుంది. 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. 10 ఇంచెస్, చంక డౌన్ ఏమో 3.5 ఇంచులు. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకోండి. ఇలాగా చంక డౌను 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఇది 3.5 ఇంచులు. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది మన ఆర్మ్ లూజ్కి టచ్ అయ్యేటట్టు కర్వ్ తీసేసుకోండి. మనకు ఆర్మ్ లూజ్ ఎక్కడికైతే టచ్ అయిందో అక్కడ ఇలా పట్టేసుకుని ఇలా కర్వ్ అనేది తీసేసుకోండి. ఇలాగా ఓకేనా. ఒక 1/2 ఇంచు లోతు కన్నా ఎక్కువ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఫ్రంట్ పార్ట్ లోతు మాత్రం కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. ఇది బోట్ నెక్ కదా, అదే మొత్తం కాలర్ అంటే మొత్తం మూసుకుపోతుంది కాబట్టి క్లాత్ అంతా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం లోతు అనేది ఎక్కువే తీసుకోవాలి. ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోతు అనేది కొంచెం ఎక్కువే తీసుకోండి. అయిపోయింది. మనకి ఇలా వస్తుందండి. చూడండి, ఈ లోతు అనేది ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ ఫ్రంట్ పార్ట్ ఇది కదా, కొంచెం లోతు అది మనం ఫ్రంట్ పార్ట్ 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకుని 7 ఇంచుల వరకు మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ స్ట్రైట్గా ఇలా కట్ చేసుకుని ఇక్కడ పట్టి అతుక్కోవాలన్నమాట. ఎప్పుడైనా కాలర్ నెక్కి ఫ్రంట్ ఓపెన్ ఉండాలి ఖచ్చితంగా, లేదంటే పైనుంచి ఎక్కదు. 7 ఇంచులండి. ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, కానీ 7 ఇంచులు అయితే సరిపోతుంది. 7 ఇంచులు ఓకేనా. ఇదిగోండి, ఇక్కడ ఇలాగ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కాలర్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, వీ షేప్ ఇవ్వాలి ఇక్కడ, అంటే ఇక్కడ ఇలా కట్ చేయాలన్నమాట. ఇక చూపిస్తుంది కదా మా ఫ్రెండ్, అలాగా ట్రయాంగిల్ లాగా ఫోల్డింగ్ చేసి ట్రయాంగిల్ లాగా కట్ చేసి అప్పుడు మనం కుట్టాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ ఓకేనా. ఇక్కడ మనకి షేప్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ అయితే 7 ఇంచుల వరకు కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత
ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ట్రయాంగిల్ లాగా ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ కట్ చేయాలి ఖచ్చితంగా, లేదంటే అక్కడ షేప్ రాదు. ఇది చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలాగా, ఇక్కడ ఇలా కట్ చేయాలి. ఇటు అటు ఒకటి, ఒక పావించు ఇటు సైడ్ ఒక కట్, ఇలా వస్తుంది కట్ అనేది. ఓకేనా, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం పట్టీ కోసం క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ ఎంతవరకు తీసుకోవాలంటే, పొడుగు వచ్చేసి ఎక్కువే తీసుకోండి, ప్రాబ్లం లేదు, కావాలంటే కట్ చేసుకోవచ్చు ఎక్కువ ఉంటే. దాదాపుగా ఒక 5 ఇంచులు తీసుకోండి. అది మనకి కట్ చేసింది 7 ఇంచులు కదా, డబల్ తీసుకోవాలన్నమాట, 14 ఇంచులు. దీనికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువే తీసుకోండి. వెడల్పు వచ్చేసి 5 ఇంచులు తీసుకోండి. మనం స్ట్రైట్గా 7 ఇంచులు కట్ చేసాం కదా, మనకి అటు ఇటు కటింగ్కి అటు ఇటు పట్టి వస్తుంది అనమాట. అందుకనే 14 ఇంచులు ఖర్చుల కోసం 1 ఇంచు. ఇక్కడ చూడండి, ఇటు అటు ఫోల్డ్ చేసి పట్టి అనేది ఇలా రెడీ చేసుకోవాలి. దీన్ని ఐరన్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇటు ఫోల్డింగ్ అటు ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా చక్కగా ఐరన్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఇలాగా. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్ని పట్టీ కింద అతుక్కోవాలి, చూపిస్తాను నేను ఎలా కుట్టాలి ఏంటనేది. ఐరన్ ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వచ్చింది పట్టీ. ఇప్పుడు చూడండి, ఇది కదా ఉల్టా సీదా చెక్ చేసుకోండి. సీదా మన వైపుకు ఉండాలి. ఇలా పెట్టుకుని ఇక్కడ మనం చూసుకోవాలి ఒకసారి, కరెక్ట్గా వచ్చేసింది. ఇది ఓపెన్ చేసుకునేలాగా ఈ క్లాత్ని ఇలా మధ్యలో పెట్టేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇక్కడ చూడండి, ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఓకేనా, ఇలా ఓపెన్ చేసేసి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇదిగోండి ఇలాగా, ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా ఇక్కడ వరకు, లాస్ట్ వరకు ఇలాగనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. మీ చేతి వాళ్ళని బట్టి ఎటు చేసినా పర్లేదు. ఇటు ఉక్సు పట్టీ లాగా వచ్చినా పర్లేదు, అటు కాజా పట్టీ వచ్చినా పర్లేదు. మనకి ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇలా వచ్చినా పర్లేదు, లేదంటే ఇటువైపుకి వచ్చినా పర్లేదు. ఇక్కడే మెయిన్. ఇక్కడ చూడండి, ఇలా అనేసుకుని ఇలా అనాలి. అంతే, మీకు ఇక్కడ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఎక్కడ కుట్టేయాలంటే కింద నుంచి ఒక 1 ఇంచ్ పైకి, కింద నుంచి 1 ఇంచ్ పైకి ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా ఇటువైపు కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కానీ క్లాత్ని కానీ కట్ చేసుకోండి. మనకి పట్టీ రెడీ అయిపోయింది. నేను కాలర్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలా అన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చినా? ఐరన్ చేయాలి, ఖచ్చితంగా ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తేనే ఫినిషింగ్ లుక్ బాగుంటుంది. నేను చెప్పాను అనమాట, కాలర్ది ఏమన్నా వస్తే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ చెప్పు, మా వాళ్ళకి చూపిస్తాను. నేను కుట్టలేకపోతున్నాను, నాకు టైం ఉండట్లేదంటే వెంటనే కాల్ చేస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట మీకోసం. సో ఇప్పుడు చూడండి, షోల్డర్స్ని జాయిన్ చేసుకోండి. ఫ్రంట్కి బ్యాక్కి కరెక్ట్గా చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? ఇంకో చంక దగ్గర నుంచి ఇలా పట్టుకుని కుట్టుకుంటూ వచ్చేసేయండి.
ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అలా స్లోప్ ఇచ్చాము, గుర్తుందా మీకు కటింగ్ వీడియోలో? ఇక స్ట్రైట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఈ సైడ్ కూడా అంతే. అయిపోయిందండి, ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓలక్ చేసింది తను వెళ్ళి షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఫస్ట్ నుంచి రౌండ్గా ఎంత వచ్చిందో ఒకసారి మెజర్మెంట్ తీసుకుని దానికన్నా ఒక పావించి ఎక్కువ తీసుకోండి. పావించి కన్నా తక్కువ తీసుకున్నా పర్లేదు. అంటే ఖర్చులు కూడా అవసరం, కుట్టేటప్పుడు కొంచెం ఖర్చు ఉండాలి కదా, జస్ట్ ఒక పావించి అంతే. ఇది చూడండి ఎలా కొలుస్తుందో స్టార్టింగ్ నుంచి అనమాట. స్టార్టింగ్ నుంచి ఇలా పట్టుకుని, ఇదిగోండి ఇలా పట్టుకుని ఎక్కడ కూడా లూజ్ రాకుండా సాగదీయకుండా ఇలాగ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలాగ ఓకేనా? ఇలా కరెక్ట్గా మొత్తం నెక్ అంతా కూడా చుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలాగ పట్టుకుంటే నాకు 24 ఇంచులు వచ్చింది కరెక్ట్గా 24 ఇంచులండి. ఓకేనా? ఇప్పుడు 24 ఇంచుల కన్నా ఒక పావించి ఎక్కువ తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీస్తే ఎక్కువ అయిపోతుంది. 24 ఇంచులతోటి ఇప్పుడు మనం కాలర్ అనేది రెడీ చేయాలి. దీనికి క్లాత్ కావాలి, మనకి దగ్గర మిగిలిన క్లాత్ ఉంది కదా దాంతో చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి క్లాత్ తీసేసుకుందామండి. క్లాత్ పొడుగు వచ్చేసి చెప్పాను కదా 24 ఇంచుల కన్నా ఒక్క పావించి అంతే, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. ఖర్చులు అనమాట అంతే. ఇంకో ఇలా ఫోల్డింగ్ మీద ఉంది కదా, 24 అంటే ఎంత? 24 అంటే 14 ఇంచులు. 14 ఇంచుల కన్నా కొంచెం పావించి కన్నా తక్కువ తీసుకోవాలి. ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఫోల్డింగ్ మీద లేకపోతే పావించి తీసుకోవాలి. ఫోల్డింగ్లో ఉంది కానీ హాఫ్ పావించి అనమాట. ఓకేనా? 14 ఇంచుల కన్నా అది 14 ఇంచుల మీద ఒక్క 2 గీతలు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఎక్కువ తీసుకుంటే పెద్దగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి బాగా. వెడల్పు వచ్చేసి 2.25 తీసుకోండి. వెడల్పు వచ్చేసి 2.25, తను 1.5 తీసుకుంది. మళ్ళీ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నానని చెప్తుంది. సో మీకు అదంతా కాదు కానీ 2.25 తీసుకోండి, సరిపోతుంది 2.25. ఓకేనా? 2.25 బాగా గుర్తుపెట్టుకోండి. 2.25 ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. అందుకని కటింగ్ చేసేటప్పుడే కొంచెం పెట్టుకుని ఖర్చులు పెట్టుకుని కటింగ్ చేసింది. నేను మొత్తం ఖర్చులతో కలిపి చెప్తున్నాను మీకు 2.25 అని. ఫోల్డింగ్ మీద ఉంది, ఒక్క 1/2 పావించి ఎక్కువ తీసుకోవాలంతే. చూడండి ఇలాగా స్ట్రైట్గా కట్ చేసేయటమే, ఇలా నీట్గా. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. హెమ్మింగ్ అది మనకి పట్టి ఉంటుంది కదా, కాలర్ పట్టి, అది మీషోలో తీసుకున్నాను అనమాట. నేనే కొంచెం పీస్ ఇచ్చాను, చాలా చాలా బాగుందని చెప్పింది. అదే కాలర్ కుడితే స్కూల్ యూనిఫామ్ కాలర్ కుట్టిందనమాట, చాలా బాగుందని చెప్పింది. సో నేను ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుందండి, మీషోలో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో తను చెక్ చేస్తుంది అసలు ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. అవసరం లేదు ఏమీని, మనం ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోవాలంతే. మనం ఎంతైతే తీసుకున్నామో అంతా కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. 14 మీద ఒక 2 గీతలు, ఇదిగోండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ కొంచెం షేప్ ఇచ్చేయాలి అంతే. షేప్ ఎలాగివ్వాలి? జస్ట్ ఇలా కర్వ్ షేప్ ఇస్తే సరిపోతుంది. 1 ఇంచు వరకు ఉంచుకుందండి, మిగతాది కట్ చేసేస్తుంది. అంత అవసరం లేదు కదా, కాలర్కి పెద్దగా అయిపోతుంది కదా, అందుకని 1 ఇంచు మాత్రమే కాలర్ కోసం ఉంచుకుని మిగతాదంతా కూడా కట్ చేస్తుంది. ఇలాగా ఇలా 1 ఇంచు లాస్ట్ వరకు ఇలాగా. సారీ అండి, నెక్ రౌండ్ వచ్చేసి ఎంత వచ్చింది? 24 కదా, అంటే దాంట్లో సగం ఎంత? 12కి ఒక పావించు కలపాలన్నమాట. 12.25. ఇక్కడ మేము మిస్టేక్లో తక్కువ తీసుకుంటే ఎక్కువ వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసాము.
అంతేనండి. అక్కడ మా ముచ్చట్లు పడి మర్చిపోయాం అనమాట. ఫోన్లు వస్తున్నాయి తనకి పాపం. కస్టమర్స్ అసలు ఖాళీ ఉండదు. ఏదో ఒక్కటి మోడల్స్ కుడుతుంది. నేను అన్నీ మీకు చూపిస్తాను. తన రిక్వెస్ట్ చేశాను, ఏదైనా మంచి మోడల్స్ ఉంటే చెప్పు, వచ్చి షూటింగ్ చేసుకుంటానని. అర్థమైంది కదండి. నెక్ రౌండ్ వచ్చేసి 24, దాంట్లో ఫోల్డింగ్ మీద మనం పెడుతున్నాం కాబట్టి 12 ఇంచులు, ఖర్చుల కోసం 1/2 ఇంచు, 12.5. ఇక్కడ మాకు ఎక్కువైపోయింది, మరి తర్వాత కట్ చేసాము. వీడియోలో చూపిస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చూపించలేదు. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసేటప్పుడు చూడండి ఎలా చేస్తున్నామో. పైన కర్వ్ షేప్ వచ్చింది, కింద స్ట్రైట్గా వచ్చింది. ఇలాగా చక్కగా ఐరన్ చేసేసుకోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టు. పైన ఒక 1/2 ఇంచు ఖర్చుని చూసారా, అది ఫోల్డింగ్లోకి వెళ్తుంది అనమాట. ఇలాగా చక్కగా ఐరన్ చేసుకోండి. ఇలా బాగా ఐరన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా కుట్టాలి ఏంటని చెప్తాను నేను. ఇలా చక్కగా గట్టిగా ఐరన్ చేసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఎలా కుట్టాలి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టుకోండి. ఇంకో క్లాత్ పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. కాలర్ది అంటించిన క్లాత్ ఉంది కదా, దీన్ని మళ్ళీ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కుట్టాలి కదా, అందుకుని. ఇలా నీట్గా ఫోన్లు వస్తున్నాయి పాపం. నా కోసం ఫాస్ట్గా చేస్తుంది. అంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకుని. అప్పటికే మాకు డౌట్ వస్తూనే ఉంది, ఇంత పొడుగ్గా వచ్చింది ఏంటి కాలర్ అని. ఇక్కడ చూడండి ఎలా కుడుతుంది చూడండి. ఇక్కడ షేప్ దగ్గర ఇలా చక్కగా ఇలా నీట్గా కాలర్ మీదే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూస్తున్నారు కదా ఎలాగైతే కుట్టు వేస్తున్నానో అలాగా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇలా నీట్గా కాలర్ మీదనే, అంటే బక్రం మీదనే కుట్టు వేసుకోవాలి. ఇలా రౌండ్ తిరిగే చోట ఇక్కడ కూడా అంతే. ఇలాగా అయిపోయిందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు తిప్పేయండి, మంచి షేప్ వస్తుంది చూడండి. ఇది ఇలా కరెక్ట్గా తిప్పేసుకుని మంచిగా ప్రెస్ ఇవ్వాలి, ప్రెస్ చేయాలన్నమాట. ఇలా నీట్గా చెక్ చేసుకోండి. చూడండి ఎంత ఇలా అనాలన్నమాట. ఇలా అంటే సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇలా పెట్టుకుని ఇలా అంటే కొంచెం ప్రెస్ అవుతుంది, లేదంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇప్పుడు మనం కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుని డాట్ కట్ పెట్టుకుని మన నెక్ దగ్గర కూడా మిడిల్లో పెట్టుకుని ఇటువైపు నుంచి ఫస్ట్ కుట్టాలి, అటువైపు నుంచి కుట్టాలన్నమాట. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా మిడిల్ ఒక చిన్న టక్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాలర్ ఎక్కడైతే జాయిన్ చేసామో అది పట్టుకుని కుట్టాలి. ఓకేనా? మన ఫస్ట్ వచ్చేసి మన వైపుకి, తర్వాత ఆపోజిట్లో వైపుకి. అలాగా మిడిల్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రాదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్ వరకు. ఇలా లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. అంతే. ఇంకో సైడ్ కూడా అంతే సేమ్.
రెండో సైడ్ కూడా రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇదిగోండి చూస్తున్నారు కదా, అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి లాస్ట్ వరకు అంతే. ఇలా నీట్గా ఇక మాకు కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పాను కదా, కట్ చేసేసాం మళ్ళీని. అదే రాంగ్ క్యాలిక్యులేషన్ చేసినందుకు అలా అయింది. ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ చూడండి కాలర్ అనేది తిప్పి ఇక్కడ కుట్టు వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా అనాలి, ఇక్కడ నీట్గా వస్తుంది చూడండి, అలా అన్నమాట. ఓకేనా, ఇదంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ ఒక కుట్టు కుట్టేయాలి. చూస్తున్నారు కదా ఎలా కుడుతుందో అలాగనమాట. ఇక్కడ కూడా అంతేనండి, సేము. రెండో వైపు కూడా అంతే. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇది రెండో వైపు. దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా తిప్పేసుకుంటామే, ఇలా తిప్పేయాలి. చూసారా, ఇప్పుడు ఇదంతా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా చక్కగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అంతా కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగ ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇలాగ ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్టిచ్ వేసేసుకోండి. అయిపోయిందండి కాలర్ అనేది. ఇప్పుడు ఐరన్ చేసేసుకుందాము. ఇది కాలర్ ఎలా వచ్చింది చూపిస్తాను. ఐరన్ చేయాలి. ఐరన్ చేయకపోతే మనకి ఇలా ఎత్తినట్టే ఉంటుంది అనమాట. కరెక్ట్గా వచ్చేసింది ఇదంతా కూడా. చూడండి, చూసారు కదా. మీరు బ్లౌజ్ కూడా అంతేనండి. ఈసారి బ్లౌజ్ వచ్చినప్పుడు చూపిస్తాను, నేను వెళ్ళి షూటింగ్ చేస్తాను. ఇప్పుడు ఐరన్ చేసేసుకుందాము. ఇలా ఐరన్ చేసేసుకోండి, ఇలా మొత్తం కూడా. ఇలా చక్కగా అంతేనండి. చూసారు కదా. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి. ఇంకేమైనా మోడల్స్ కావాలని చెప్పండి. తనకి దగ్గరికి ఏమైనా వస్తే నేను వెళ్ళి వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను ఎడిటింగ్ చేసి. ఓకేనా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఫైనల్ లుక్ ఇలా వచ్చిందనమాట. వేసుకున్న తర్వాత కూడా అది చూపించమంటాను కస్టమర్ వేసుకున్న తర్వాత కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.